డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ నెగిటివ్ వైబ్స్ నాకు వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, కామెంట్స్ పెడతా ఉంటారు. ఈవెన్ మీ దగ్గరికి కూడా ఇలాంటి క్వరీస్తో వచ్చే ఉంటారు. బట్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, నేను ఫీల్ అవుతున్నాను అనే దానికంటే ముందు ఇంట్లోకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చి ఉంటేనే కదా అది ప్రజెంట్ అయి ఉండేది. ఈవెన్ విశ్వంలో ఎనర్జీ కంటే ఒక డెఫినేషన్ ఉంది. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నర్ బి డెస్ట్రాయిడ్ అని. అంటే ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వబడలేదు, అలాగే అది డెస్ట్రాయ్ కూడా అవ్వదు. ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్. అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. సో ఇంట్లోకి వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుంది, దానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ఛాన్స్ ఉందంటారు? ఎస్, విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సి నెగిటివ్ ఎనర్జీ. సో సైన్స్ ఏం చెప్తా ఉన్నది అన్నది మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. ఈ హోల్ బ్రహ్మాండం మొత్తం శక్తి ద్వారానే నడుస్తూ ఉంది. దట్స్ ఫ్యాక్ట్. కమింగ్ టు ద పాయింట్, అష్టైశ్వర్యాల్ని గృహంలోకి రప్పియాలి అంటే, పాజిటివ్ ఎనర్జీస్ రప్పియాలి అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ముందు బయటకు వెళ్ళాలి. ఇంట్లో ఉన్న, గృహంలో ఉన్న, మనలో ఉన్న ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని ఇంటి నుండి బయటకు పంపించాలి. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్తాయో ఒక స్పేస్ ఏర్పడుద్ది. పాజిటివ్ ఎనర్జీ అనగా అష్టైశ్వర్యాల గృహంలోకి వచ్చే తాండవం ఆడడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో మేబీ ఇది మీరు ఫస్ట్ టైం వింటా ఉంటే ఇది సూపర్స్టిషన్సా, మూఢనమ్మకాలని మీకు అనిపించవచ్చు. సైన్స్ తెలుసుకొని ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతూ ఉన్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతి వస్తువు కూడా ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది. సో ఒక 4 థింగ్స్ అవాయిడ్ చేయాలా మనం. ఎవరి దగ్గర నుంచి ఆ 4 థింగ్స్ తీసుకోకూడదు, గృహంలోకి తేకూడదు. తద్వారా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. వై? బికాస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్యారీడ్ సమ్ ఎనర్జీ. అది సైన్స్ చెప్తా ఉంది. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. యూనివర్సల్ సబ్జెక్ట్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వింటా ఉంటే కంగ్రాచులేషన్స్. ఈ అనంత విశ్వం ఏరుకోరి మిమ్మల్ని చూస్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి. బై డిఫాల్ట్, అవుట్ ఆఫ్ యాక్సిడెంట్ ఈ వీడియో మీ ముందుకు రాలేదు. యూట్యూబ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇన్ ఎ సింగిల్ డేలో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి డిఫరెంట్ సెగ్మెంట్స్లో. పాలిటిక్స్, మూవీ, కామెడీ, న్యూస్, స్పిరిచువాలిటీ, ఎన్నో సెగ్మెంట్స్లో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అవుట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ యూనివర్సల్ సబ్జెక్ట్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, ఈ సబ్జెక్ట్ మీ కంటి ముందుకు వచ్చింది అంటే కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. డివైన్ వన్నెస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, ఏదో ఒక సంకేతం మీకు ఇస్తూ ఉంది అని చెప్పి నమ్మండి. కమింగ్ టు ద పాయింట్, నెగిటివ్ ఎనర్జీ ఏ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అంటే ఎవరి దగ్గర నుండి కూడా మిర్రర్ని మనం తీసుకొని ఇంట్లోకి తేకూడదు. ముఖ్యంగా యూజ్డ్ మిర్రర్. మిర్రర్లో మన ప్రతిబింబమే అనుకుంటాం. మిర్రర్కి కొన్ని యాక్టివిటీస్ కంటిన్యూ అవుతాయి, కొన్ని ఎనర్జీస్ అబ్జర్వ్ చేస్తుంది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, సెల్ఫ్ టాక్ అనేది మిర్రర్ని చూసే చెప్తాం. ఎందుకు? కొన్ని మిస్టీరిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆ యొక్క మిర్రర్కి ఉంటుంది. సో యూజ్డ్ మిర్రర్స్ ఎవరి దగ్గర నుండి మనం తీసుకొని రాకూడదు, తీసుకొని ఇంట్లోకి తేకూడదు. అలా తీసుకొని రావడం ద్వారా ఇంతకుముందు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ ప్రతిబింబం యొక్క నెగిటివ్ ఎనర్జీ త్రూ మిర్రర్ క్యారీ అవుతుంది అని చెప్పి సైన్స్ ప్రూవ్ చేసింది. సో మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండాలి అంటే ఎవరైనా యూజ్ చేసిన మిర్రర్స్ని మీ గృహంలోకి తీసుకొని రాకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొన్ని యాంటిక్స్ అంటాం, ఓల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, యాంటిక్ పీసెస్ అంటాం. బయట కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. ఓల్డ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీ, ఈజ్ ఈక్వల్స్ టు బ్యాడ్ ఎనర్జీ, ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఎనర్జీ, ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్, ఈజ్ ఈక్వల్స్ టు దరిద్ర దేవతను మీ గృహంలోకి తెస్తున్నట్టే. యాంటిక్ పీసెస్ ఎవరైతే ఇంతకుముందు అవి యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎట్టి పరిస్థితుల్లో యాంటిక్ పీసెస్ని, ముఖ్యంగా వేరే వాళ్ళు యూజ్ చేసిన యాంటిక్ పీసెస్ని మీ గృహంలోకి తీసుకొని రాకూడదు. తద్వారా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మీ లైఫ్ మీద ప్రభావితం చూపిస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏమైనా జరగవచ్చు. ఎప్పుడైనా
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సిచ్యువేషన్ ఓరియంటెడ్‌గా వర్షంలో వెళ్ళామని ఇంకోటో పక్క వాళ్ళ వస్తువులు వేసుకొచ్చేయడమో, అంటే లేకపోతే వాళ్ళ బట్టలు, ఎస్ చెప్పులు ఎస్ లేకపోతే సంథింగ్ బిలాంగ్స్ టు అనదర్ Yes. పర్సన్ దానికి Yes. సంబంధించింది మనం క్యారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇదే వర్తిస్తుందంటారు. 110% ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా అదే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ క్యారీస్, ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్, నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని మీరే అన్నారు. ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది పర్సన్ టు పర్సన్, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, ఆరా టు ఆరా, ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వీ షుడ్ బి టేక్ కేర్ అబౌట్ దిస్ థింగ్ అనమాట. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే గనక, ఫస్ట్ మనం యాంటిక్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే గనక జ్యువెలరీ. ఓకే, లవ్ టోకెన్ గా, ఫ్రెండ్షిప్ కి టోకెన్ గా మనం జ్యువెలరీస్ ఆఫర్ చేస్తూ ఉంటాం. ఆఫ్ కోర్స్. బట్ కొత్త జ్యువెలరీ ఇవ్వచ్చు. ప్రేమతో మెడలోంది తీసి ఇట్లా వేస్తూ ఉంటారు, ఇట్లా తీసి ఇట్లా ఇస్తూ ఉంటారు. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. లైక్ వాచ్, ఏదైనా సరే, ఏదైనా జ్యువెలరీకి రిలేటెడ్ ఐటమ్స్, యాక్సెసరీస్ కి రిలేటెడ్ ఐటమ్స్, ఓకే. యూజబుల్ థింగ్ ఇవ్వకూడదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఏ న్యూ థింగ్. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు సమ్వన్, అంటే ఎవరికైనా సంబంధించింది అయితే ఆ ఎనర్జీ వాళ్ళకి సంబంధించిందే వస్తుంది. ఉంటుంది. మేబీ ఆ వ్యక్తిలో నెగిటివ్ ఉండొచ్చు. ఆ నెగిటివ్ వీళ్ళ లైఫ్ మీద ప్రభావితం చేస్తుంది. తద్వారా గృహంలో ఉన్న పాజిటివ్ కూడా పరిగెట్టెళ్తుంది ఇంటి నుండి. అష్టైశ్వర్యాలు గృహంలో ఉండి ఉన్నా ఈ నెగిటివ్ ఎనర్జీ తెచ్చేటప్పుడు పాజిటివ్ దగ్గర నెగిటివ్ ఉండదు, ఏమైతుంది వెళ్ళిపోతుంది ఇంకా. సో యూ షుడ్ బి టేక్ కేర్ అబౌట్ దీస్ థింగ్స్. యాంటిక్స్ తీసుకొని రాకూడదు, మిర్రర్స్ తీసుకొని రాకూడదు, అండ్ జ్యువెలరీ ఐటమ్స్, ముఖ్యంగా వేరే వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అసలు తీసుకొని రాకూడదు. అండ్ ఫోర్త్ వన్, క్లోత్స్. బెస్ట్ ఫ్రెండ్కి అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మనం ప్రెజెంట్ చేస్తాం, బట్ న్యూ స్టఫ్ ప్రెజెంట్ చేస్తే ఫైన్. బ్రాండ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎనర్జీ, పర్వాలేదు. కానీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్ మనకు నచ్చిన జాకెట్ క్లోజ్ ఫ్రెండ్ బాగుంది అంటే ఓకే యూ కెన్ టేక్ అని ఇస్తూ ఉంటాం. చేయకూడదు. ఇచ్చినోడికి ఏమవుతుంది, ఆడికి మొదలవుతుంది ఇంత నెగిటివ్ అంతా కూడా. సో యూ డోంట్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్. ఈ 4 థింగ్స్ మీరు అవాయిడ్ చేయండి. నెగిటివ్ ఎనర్జీస్ మీ గృహంలోకి వచ్చే ఛాన్సెస్ లేవు. సైన్స్ చెప్తా ఉంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ మీ గృహంలోకి రావో అష్టైశ్వర్యాలు రావడానికి ఒక స్పేస్ ఏర్పడుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం మీరు వీడియో వాచ్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఈ హోల్ మేనిఫెస్టేషన్ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ తెలుసుకోండి. అండ్ మీ అందరికి ఒక బోనస్ గిఫ్ట్ ఏంటి అంటే, ఎన్నో మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎన్నో పెయిడ్ సెషన్స్ కండక్ట్ చేశాము. సో 2 to 3 months బ్యాక్ లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అనే పెయిడ్ సెషన్ చేస్తున్నాం. ఇట్స్ కంప్లీట్లీ పెయిడ్ ప్రోగ్రామ్, కానీ అది పబ్లిక్ చేయడం జరిగింది లోక కళ్యాణం కొరకు. అవి జీవితంలో మీరు అమలు చేయండి, నేర్చుకొని ఆచరణలో పెట్టండి, ఉన్నత శిఖరాలకు వెళ్తారు. అండ్ రాబోతున్న రోజుల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం మీ అందరి కొరకు. అండ్ ప్రెజెంట్ మాస్టరీ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ గోయింగ్ ఆన్. జస్ట్ 2 days అయింది. టుడే ఇస్ ద సెకండ్ డే. 2 days అయింది. ఇంకా పాసిబిలిటీ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ ఎన్రోల్. అక్రాస్ గ్లోబ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అందులో జాయిన్ అయ్యి ఉన్నారు. లో బ్యాక్గ్రౌండ్ నుంచి హై బ్యాక్గ్రౌండ్ వరకు, లో ప్రొఫెషన్ నుంచి హై ప్రొఫెషన్ వరకు, హోమ్ మేకర్ నుంచి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వరకు, లాట్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అటెండ్ అయ్యి ఉన్నారు. అండ్ 2 days ఫీడ్బ్యాక్ చూస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే విత్ ఇన్ 1 or 2 days వాళ్ళకి మిరాకిల్ స్టార్ట్ అయ్యాయి. దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్, విచ్ మీన్స్ అక్కడ గొప్పతనం శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు, దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద సబ్జెక్ట్. నేర్చుకున్నది వాళ్ళ నిజ జీవితంలో ఆచరణలో పెడతా ఉన్నారు, అప్లై చేస్తూ ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. దట్స్ ద గుడ్ థింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, యూ కెన్ జాయిన్. అంటే ఈ వెబినార్స్ ఏవైతే ఉన్నాయో, నాకు తెలిసిన ఒక స్కాలర్, స్పెసిఫిక్ పేరు మెన్షన్ చేయను, బట్ స్కాలర్ అనగానే చాలామంది జస్ట్ చదువుకున్న గ్రాడ్యుయేట్ ఏదో అనుకోవద్దు. అంతకు మించి ఒక పిహెచ్డి చేసి ఒక రంగంలో స్పెసిఫిక్గా రీసెర్చ్ చేసిన వ్యక్తులను స్కాలర్స్ అంటూ ఉంటారు. అలాంటి స్కాలర్ నా ఫ్రెండ్ మీ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, ఎలా ఈ సబ్జెక్ట్ ఇంత ఈజీ సింపుల్ వేలో తీసుకురావడం జరుగుతుంది, ఇంత టు పుట్ ఇట్ సింప్లీ ఆన్ టేబుల్. ఒక వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఇంత గొప్ప సబ్జెక్ట్ చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ఎంతకాలంగా ఆయన నేర్చుకున్నారు, ఎంతకాలం ఆయన ప్రాక్టీస్ చేశారు, చూడడానికి చాలా చిన్న వయసులో కనిపిస్తుంది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. వై నాట్, ఎలాగో వెబినార్లో పార్టిసిపేట్ చేశారు కదా, నెక్స్ట్ మాస్టరీ క్లాస్ అని ఉంది. లక్కీగా ఆయన దీనికి అటెండ్ అవుదామని ఆయన చాలా కాలంగా ట్రై చేశారు. బట్ మనం సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఓన్లీ క్వాలిటీ పీపుల్ అని ముందు నుంచి అనుకున్నట్టే చాలా మంది ట్రై చేసినా కానీ స్పెసిఫిక్గా మీరు వచ్చిన వాళ్ళు వీళ్ళకి ట్రీట్ చేస్తానని చెప్పి మీరు చూస్ చేసుకోవడం వల్ల అందులో ఆయన మిస్ అవ్వడం జరిగింది అన్నమాట. హోప్ఫుల్లీ నెక్స్ట్ మాస్టర్ క్లాస్కి మాత్రం ఆయన అటెండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఆయన అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా హౌ, ఎలా అని చెప్పేసి. హౌ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అండి. మీ అందరికీ చెప్తా ఉన్నా, కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ దైవ కార్యంగా భావిస్తా ఉన్నా. హార్ట్ చక్రం అయితే చేసి చెప్తా ఉన్నా,
కండక్ట్ చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ కూడా దైవ కార్యంగా భావిస్తూ ఉన్నా. ఎందుకు అంటే మానవ జన్మ తీసుకున్నది ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది, హక్కు ఉంది కాబట్టే భగవంతుడు మీకు మనిషి జన్మ ఇచ్చాడు. అప్పులతో, బాధలతో, అవమానాలతో, అవరోధాలతో, అనారోగ్య సమస్యలతో జీవితం మొత్తాన్ని గడిపేయడానికి కాదు. భూమి అనే గ్రహం మీద అద్భుతమైన జన్మ ఏదైనా ఉంది అంటే అది మనిషి జన్మ. మరి అద్భుతమైన జన్మ తీసుకున్నప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి కదా. సో మీ అందరి కొరకు విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క సహకారంతో ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ 2024 యాజ్ పర్ న్యూమరాలజీ 2 + 0 + 2 + 4 = 8. 8 అనే నెంబర్ వెల్త్కి సంకేతం. ఇప్పటి వరకు మీరు చూడని సక్సెస్ని, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి అన్నిటినీ అట్రాక్ట్ చేసే ఇయర్ ఏదైనా ఉంది అంటే గనక వన్ అండ్ ఓన్లీ దిస్ ఇయర్ 2024. అండ్ చైనీస్ ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ని డ్రాగన్ ఇయర్ అంటాం. దిస్ ఇయర్ ఈజ్ అన్ అమేజింగ్ ఇయర్. అండ్ ఈ హోల్ 2024 సంవత్సరంలోనే జూన్, జూలై, ఆగస్ట్ 3 months వెరీ పవర్ఫుల్. ఇప్పుడు మనం జూన్ అనే మంత్లో ఉన్నాం, ఎండ్ ఆఫ్ ద జూన్కి వస్తూ ఉన్నాం. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. 25 సంవత్సరాలు కని పెంచి పోషిస్తున్న పిల్లల్ని తర్వాత మిమ్మల్ని చూసుకుంటారో లేదో మీకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. పిల్లల్ని పుట్టి కన్నాక పెంచి పోషించి చదివిపించి ఎన్నో చేపిస్తూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారో లేదో ఐ డోంట్ నో, మీకే తెలియాలా. బట్ ఎవరినైనా పట్టుకోవాలి అనుకుంటే, హోల్డ్ చేద్దాం అనుకుంటే, హెల్పింగ్ హ్యాండ్ ఏదైనా ఉందా అని ఎదురు చూస్తే వన్ అండ్ ఓన్లీ డివైన్ పవర్, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్, యూనివర్స్. ఎవరినైనా పట్టుకుంటే యూనివర్స్ని పట్టుకొని మీరు విడిచిపెట్టిన యూనివర్స్ మిమ్మల్ని విడిచిపెట్టదు. మార్క్ మై వర్డ్స్. ఒక్కసారి యూనివర్స్ చేత మీరు ప్రేమను పొంది చూడండి. మనం ఎఫర్మేషన్ చేస్తూ ఉంటాం, యూనివర్స్తో మాట్లాడడానికి పరితపిస్తూ ఉంటాం. బట్ యూనివర్స్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తే, యూనివర్స్ మిమ్మల్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తే, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశించడం అయితే గనక పునర్జన్మ స్టార్ట్ అవుతుంది. ఎన్నో స్టడీస్ చేసి ఉంటారు, ఎన్నో డిగ్రీస్ చదివి ఉంటారు, ఎన్నో సర్టిఫికేట్స్ మీరు హోల్డ్ చేసుకుని ఉంటారు. బట్ యూ షుడ్ బికమ్ మాస్టరీ, యూ షుడ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మేనిఫెస్టేషన్. ఒక ఎక్స్పర్ట్ మేనిఫెస్టేషన్ అయితేనే రియల్ లైఫ్ బిగిన్ అవుతుంది. యూ కెన్ గూగుల్ ఇట్ అప్ గైస్. ఈ 2021వ శతాబ్దంలో ఉన్న ఫస్ట్ జనరేషన్ మల్టీ మిలియనియర్స్ అందరూ ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారు. ఇఫ్ యూ డోంట్ నో, గో అండ్ చెక్ ఇట్ అవుట్. హృతిక్ రోషన్ ఈజ్ ఫాలోయింగ్. మీరు ఆయన వీడియోస్ వినండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని కృతజ్ఞతతోనే స్టార్ట్ చేస్తారు. జిమ్ క్యారీ, హాలీవుడ్ యాక్టర్. మైకిల్ జాక్సన్ గారు 1940s స్క్రిప్టింగ్ రాసున్నారు. ఆల్ ద సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అవుతున్నారు సబ్జెక్ట్ని. అండ్ రిజల్ట్ వచ్చింది, వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. సబ్జెక్ట్ ఈజ్ ఎటర్నల్, యూనివర్స్ ఈజ్ ఎటర్నల్. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్ గైస్. ఇది మీరు ఫస్ట్ టైం వింటా ఉన్నారు, నాకు తెలీదు, నమ్మశక్యంగా లేదు అన్న, గాడ్ బ్లెస్ యూ, నో ప్రాబ్లం. గో అండ్ చెక్ ఇట్ అవుట్. గూగుల్ ఉంది కదా, జస్ట్ మేనిఫెస్టేషన్ అని టైప్ చేయండి, యూ విల్ గెట్ దిస్ స్టఫ్. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. కంప్లీట్ డీకోడ్ చేయడం జరిగింది హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఏమి జరగబోతుందో తెలియదు. ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్. మీ ఫ్యూచర్ని మీరే క్రియేట్ చేసుకోవడానికి యూనివర్స్ ఒక స్టేట్మెంట్ చెప్పింది. ఏంటి అంటే కో క్రియేట్ విత్ మీ. యూనివర్స్ చెప్పిన స్లోగాన్ ఇది, కో క్రియేట్ విత్ మీ. నాతో కలిపి మీ భవిష్యత్తును మీరే రచించుకోండి అని చెప్పి విశ్వం చెప్పేసింది. గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ విత్ అ మేజర్ సక్సెస్. జై హింద్, సైనింగ్ ఆఫ్. వండర్ఫుల్ సార్. అండ్ సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ చూసాక ఈ వర్క్షాప్ సంబంధించి మీకు కంపల్సరీ క్యూరియాసిటీ పెరిగే ఉంటుంది. 100% ఈ సబ్జెక్ట్లో ఏముంది, ఎలా ఉంది నేర్చుకోవాలనుకుని ఉంటారు డెఫినెట్లీ. అండ్ అలాగే మాస్టర్ క్లాస్ గురించి ఇంతకుముందు ట్రై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్లో దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది. మరీ ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ వెబినార్స్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. బట్ ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకే స్లాట్ దొరుకుతుంది. యాజ్ ఇనిషియల్లీ సెడ్, స్పెసిఫిక్ క్వాలిటీ పీపుల్కి మాత్రమే ఈ వెబినార్స్ అందుతున్నాయి. బికాజ్ ఓన్లీ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మాత్రమే టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ స్లాట్ని ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.